బ్యాక్ టు న్యూస్. కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ ఆగ్రహానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో పురోగతి కనిపించింది. ఈ కేసులో పెంపుడు కుక్క కీలకంగా మారటంతో పోలీస్ యంత్రాంగం పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత శనివారం బాలికతో పాటు అదృశ్యమైన కుక్క మంగళవారం మధ్యాహ్నం తోటలోని మకాం వద్దకు వచ్చింది. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు బాలిక కుటుంబ సభ్యులను చూసి ఆందోళన చెంది తిరిగి వెళ్లిపోయింది. ఈ కుక్క చిక్కితే క్లూ దొరకవచ్చని పోలీసులు భావించినా పట్టుబడకుండా పరిసర ప్రాంతాల్లోనే తిరిగింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్కు చెందిన యువకులు చాకచక్యంగా కుక్కను పట్టుకున్నారు. ప్రస్తుతం కుక్క రౌద్రంగా ఉండటంతో శాంతపరిచే పనిలో ఉన్నారు. చిన్నారి తల్లిదండ్రులు కుక్కను మచ్చిక చేసుకుంటున్నారు. శిక్షకులు చేరుకొని తోటలో తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. 5 రోజుల తర్వాత కుక్కను పోలీసులు పట్టుకోవడంతో ఈ 5 రోజులు ఏ ప్రాంతాల్లో తిరిగిందనే గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నారు. కుక్కకు జీపీఎస్ అమర్చి దాంతోపాటు బాలిక తండ్రిని వెనుక పోలీస్ జాగిలాలు అనుసరించడం ద్వారా ఎక్కడైనా ఆచూకీ లభ్యం కావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కిడ్నాప్ కోణంలోనూ చురుగ్గా దర్యాప్తు జరుగుతోంది. సీఎం కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని ఆరా తీస్తున్నారు. రోజులు గడుస్తున్నా డ్రోన్లు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్న తమ ముద్దుల పట్టి జాడా చిక్కకపోవడంతో తల్లిదండ్రులు భవానీ, గణేష్లతో పాటు వారి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. తండ్రి కాపులా ఉన్న తోటకు గత శనివారం బయలుదేరిన జాహ్నవి మధ్యలో దారి తప్పిపోయి అదృశ్యమైపోయింది. గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో వెళుతున్న జ్ఞానేశ్వరిని పెంపుడు కుక్కను అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని ఓ వ్యక్తి చూశాడు. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు అతడు ప్రయత్నించగా పెంపుడు కుక్క దాడికి యత్నించింది. దీంతో అతడు ఆ బాలికను కుక్కను వదిలేసి గ్రామానికి చేరుకొని తల్లి భవానీకి విషయం చెప్పాడు. కుమార్తెను తీసుకొచ్చేందుకు తల్లి వెళ్లగా అక్కడ జ్ఞానేశ్వరి కనిపించలేదు. ఈ విషయాన్ని భర్త గణేష్కు ఆమె చెప్పింది. వారి ద్వారా విషయం తెలియడంతో గ్రామస్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. చిన్నారి వెళ్లిన దారి వెంబడి కొండ ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తుని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ సిబ్బంది, గ్రామస్తులు కలిసి బృందాలుగా కొండ ప్రాంతంలో ఆ రోజు అర్ధరాత్రి వరకు ఆది, సోమ, మంగళ, బుధవారాలు గాలించినా బాలిక ఆచూకీ తెలియరాలేదు. వందలాది పోలీస్ బృందాలు, 500 ఎకరాల పరిధిలో తోటలు, కొండ ప్రాంతాన్ని గాలిస్తూనే ఉన్నాయి. డ్రోన్, డాగ్ స్క్వాడ్స్ సాయంతో కొండ ప్రాంతాన్ని జల్లెడ పట్టినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడే సరిగ్గా పెంపుడు కుక్క మంగళవారం మధ్యాహ్నం 3:30 సమయంలో తోటలోని యజమాని ఇంటికి రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఆందోళన చెందిన కుక్క భవానీపై దాడి చేసి స్వల్పంగా గాయపరిచి తిరిగి కొండ ప్రాంతానికి పరుగులు తీసింది. దాడి సమయంలో ఆమె చున్నీని కుక్క నోటితో లాగటంతో ఆ వస్త్రం ఆధారంగా డాగ్ స్క్వాడ్తో రాత్రి వరకు తోట, కొండ ప్రాంతాల్లో గాలించినా జాడ కనిపించలేదు. సిహెచ్ అగ్రహారం ప్రధాన రహదారిలో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవటం దర్యాప్తునకు ఇబ్బందిగా మారింది. పలువురు గ్రామస్తులు ఫోన్లు తనిఖీ చేశారు. ఎవరైనా బయట ప్రాంత వ్యక్తులు సంచరించారా, అనుమానితులు ఉన్నారా అన్న కోణంలోనూ నిఘా బృందాలు పరిశీలించాయి. అలాగే సమీప గ్రామాల్లోనూ తుని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్లు పరిశీలించినా ఎటువంటి ఫలితం లేదు. చిన్నారి కుటుంబ సభ్యులను లోతుగా విచారించారు. ఇంటికి సమీపంలోని ఇనుప కంచెకు చిన్నారి కుక్క వెంట్రుకలు కనిపించాయని తల్లి భవానీ చెప్పడంతో పోలీసులు వాటిని సేకరించి పరీక్షకు పంపించారని సమాచారం. దీంతో జ్ఞానేశ్వరి ఆచూకీ తెలియజేస్తే ₹1,00,000 బహుమతి అందజేస్తామని పోలీసులు ప్రకటించారు. ఇది కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఫలితం ఇవ్వలేదు.